మంచి వాళ్ళు పిలవగానే వదిలేస్తాడంట దేవుడు. హలో, మళ్ళీ ఏంటి దేవుడా? హ్యావ్ ఎ నైస్ డే. కీప్ గోయింగ్. హ్యావ్ ఎ గుడ్ హెల్త్. బాయ్ బాయ్. అన్నయ్య వెళ్ళి చాలా సేపు అయిందా, ఇంకా రాలేదా? ఈయనే ఉండమని చెప్పినాడు కదా. శేఖర్, పాల ప్యాకెట్లు తీసుకున్నావా? తీసుకున్నానయ్యా. పాలయ్యి అనయ్య, పాలేవే. అదేంట్రా, పాలన్నీ కారిపోయాయి. తీసుకునేటప్పుడు చూసుకోలేదా? నేను తీసుకున్నానన్నయ్య, మరి పాలు. బుల్లమ్మ ఏంటి బుల్లమ్మ? ఆడంగుల్ని అట్టాగే అంటారని నేను ఆనాడే చెప్పినాను కదా. ఇది ఖచ్చితంగా బుల్లెమ్మ పని అయి ఉంటది. బుల్లెమ్మ తనెవర్రా? ఉందిలే అన్నయ్య, వాళ్ళరి పిల్ల, మొద్దు మొహం. తనకు కొంచెం కోపం ఎక్కువ. కోపం వచ్చేలా నువ్వేం చేసావు? చూసుకోకుండా తల తగిలితే కొమ్ములు వస్తాయని ఇంకోసారి ఢీ కొట్టానులే. బాగా నొప్పి పెట్టినట్టుంది, నా మీద పగబట్టేసింది. ఢీ కొట్టావా? ఎప్పుడు? అసలేం జరిగిందంటే అన్నయ్య, ఆ బుల్లెమ్మ నా మీద పగబట్టినట్టుంది, అందుకే ఇదంతా జరిగింది. ఆ అమ్మాయి ఏమో ఈరోజు ఎందుకన్నయ్య అట నవ్వుతుండవు? ఆ బుల్లెమ్మ కొంటె పని చేస్తే నువ్వు కోపడాలి గానే అట నవ్వుతావేంది? శేఖర్, అమ్మాయిలతో స్మూత్ గా మసలుకోవాలరా. అర్థం కాల. స్మూత్ గా అంటే? నాజూగ్గా. నీకు టీచర్ని పెట్టాను కదా, తను నేర్పిస్తుందిలే. పద, ఇంకో 2 ప్యాకెట్లు తీసుకుందాం. పదం. ఈసారి కనపన్ని తన జడ కత్తిరించి పడేస్తా. పద. వైషు, అలా ఉన్నావేంటే? పొద్దున్నే తలనొప్పి తప్పించాడు ఆ మొరటోడు. మొరటోడా? ఎవరు? ఏం చేశాడు? లైన్లో అడ్డంగా నిలబడి నాకు చిరాకు తెప్పించాడు. వాడికి బాగానే బుద్ధి చెప్పాలే. బుద్ధి చెప్పావా? వేదనా, సరే పద, తల పగిలిపోతుంది, వెళ్ళి అర్జెంటుగా కాఫీ తాగాలి. నా పరిస్థితి కూడా ఇంచుమించు అలాంటిదే. లక్ష్మి, అమ్మగారు, పనులు మానేసి సీరియల్ చూడ్డం కాదు, నా మొహం చూడ్డం కాదు, ఆ ఫోటో వంక చూడు. ఆర్ట్ గ్యాలరీలో వేలు పోసి పోటీ పడి మరీ ఆక్షన్లో సంపాదించాను. దానికా దుమ్మేంటి బూజేంటి? చూడలేదమ్మగారు, క్షమించండి. పొరపాట్లు క్షమాపణలు నాకు నచ్చవు. నేను తిరిగొచ్చేసరికి అది నీట్గా లేకపోతే ఈ ఇంట్లో నీకు చోటుండదు. సరే అమ్మగారు. తారక్, రెడీనా? రిజిస్ట్రేషన్ లిస్ట్ లో ఫస్ట్ మన పేరే ఉంది. తారక్, నేను చెప్పినట్టే జరగాలి. అలాగే నానమ్మా. తారక్, త్వరగా రా. వస్తాను. తారక్, పద వెళ్దాం. మామ్, తమ్ముడు ట్రైనర్ కాసేపట్లో ఇంటికి వస్తారు. తనని అందరికీ పరిచయం చేసి అప్పుడు వెళ్దాం మామ్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అంటే నువ్వేమో పరిచయాలంటున్నావేంటి? పద వెళ్దాం. ఇప్పటికే పిఏ 2 సార్లు ఫోన్ చేశాడు. మామ్, 10 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది చెప్పు? చూడు తారక్, రేఖని టైం ఫాలో అవ్వాలి తప్ప రేఖ టైంని ఫాలో అవ్వదు. టైం అంటే టైం వేస్ట్ చేయడం నాకు నచ్చదు. అయినా వచ్చిన వాళ్ళు పరిచయం చేసుకోలేరా ఏంటి? అంత చేతకానమ్మాయి వీణ్ణెలా మారుస్తుంది? వాళ్ళ పరిచయాలు వాళ్ళు చేసుకుంటారు గాని
నువ్వురా. వస్తానన్నమ్మా. సరే నాన్న. వైషు చూడు, ఎలా గుర్తు పెట్టుకొని రౌండ్ చేస్తూ నాకు గుర్తు చేస్తున్నారు నాన్న. చూడు. అయ్యో నా వాచ్. ఏ నేను తెచ్చిస్తా. తమ్ముడు. అన్నయ్య వస్తున్నాను. రే ఏంట్రా ఇది? టాలెంట్ పోసుకుంటున్నా. త్వరగా కానివ్వు, మీ టీచర్ గారు కాసేపట్లో వస్తారు. అందుకే నేను తలంటు పోసుకుంటున్నా. తమ్ముడు, టీచర్ చెప్పినట్టు నడుచుకోవాలి. అట్టగానయ్యా. ఈ చిట్టు మొహానికి ట్రైనింగా? వీడు తలంటుకున్న బుద్ధులు మార్చటం ఎవరి వల్ల కాదు. వచ్చేదానికి రోజు తలంటు తప్పదు. అమ్మా పదమ్మా వెళ్దాం. కుంకుడుగా పెట్టి తల స్నానం చేస్తే బాగుంటుంది నానమ్మా. కాఫీ తీసుకోండి. స్కూటీ కీస్ ఇక్కడే ఉన్నాయి. ఇదిగో. థ్యాంక్స్. దాని పని మీద వెళుతోందని ఎలా అందిస్తోందో చూడండి. అదేం కాదు. నాకు తెలుసులేవే. చూడు వైషు. అమ్మే కదా, వదిలేసేయ్. అమ్మా నేను వెళ్ళొస్తాను. బాయ్ నాన్న. జాగ్రత్త వైష్ణవి, ఆచితూచి మాట్లాడు. అలాగే నాన్న. వైషు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నీట్గా తుడు. తేడా వస్తే సీరియల్ చూడ్డానికి తోడు లేకుండా పోతావు. నీట్గానే తుడిచాను బాబుగారు. రేఖమ్మ గారి గురించి నాకు తెలీదా? దీని మీద దుమ్ముంటే నా బతుకు దుమ్ము కొట్టుకుని పోతుంది. అదంటే అందరికీ ఎంత భయమో. బాబుగారు ఫోటో తుడవడం అయిపోయింది. కాస్త వంకరగా ఉన్నట్టుంది. ఆగాగాగు, నేను సరి చేస్తాను. నువ్వు పక్కకు జరుగు. నువ్వు చూసి చెప్పు. బాబుగారు కొంచెం ఇటువైపు. అటు కాదు అటు కాదు, కొంచెం ఇటువైపు బాబుగారు. ఇటువైపు బాబుగారు. ఇంకొంచెం బాబుగారు, కొంచెం. అంతే అయ్యగారు, అలాగే. ఏమైందిరా? పడ్డావనుకున్నాను. పైనే ఉండి అంతారు పరిచయం ఏమిట్రా? పడ్డా బాగుండేదే తల్లి, ఆ ఫోటో పడిపోయింది. లక్ష్మి, దానికి ఏమైనా అయిందేమో చూడు. చూడు చూడు. బాబుగారు రంగు పోయింది. ఆ పులొచ్చి దీన్ని చూస్తే నా రంగు వెలిసేదాకా జాడిస్తుంది. అమ్మా, అయ్యో. అలా చూడకే. గుండెల్లో దడ, వెన్నులో వణుకు, అరికాళ్లలో చెమటలు పడుతున్నాయే.